ఏపీ సీఎం చంద్రబాబు సింగపూర్ చేరుకున్నారు. 5 రోజుల ఆ దేశంలో పర్యటిస్తారు. సీఎం చంద్రబాబుతో పాటు మంత్రులు లోకేష్, నారాయణ, భరత్ ఉన్నతాధికారులు సింగపూర్ వెళ్లారు. ఇవాళ మధ్యాహ్నం 2 గంటలకు తెలుగు డయాస్పోరా ఫ్రం సౌత్ ఈస్ట్ కార్యక్రమంలో చంద్రబాబు బృందం పాల్గొంటుంది. ఏపీ ప్రభుత్వం చేపట్టిన P4లో భాగస్వాములు కావాలని పిలుపునివ్వనున్నారు. ఆ తర్వాత భారత్ హై కమిషనర్ శిల్పక్తో సమావేశమవుతారు సీఎం చంద్రబాబు. ప్రముఖ సంస్థ సుర్బానా జారంగ్ ప్రతినిధులతోనూ సమావేశమై చర్చిస్తారు. ఎవర్స్ ఎండాయ్ ఇంజనీరింగ్ ప్రైవేట్ లిమిటెడ్ చైర్మన్ తన్శ్రీ డాటో ఏకే నాథన్తో ఏపీలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలపై చర్చలు జరుపుతారు. పాలిటిక్స్ పై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు అన్ని స్విగ్గీ పాలిటిక్స్ నడుస్తున్నాయని అన్నారు. అవి రాజకీయాలకు ఏమాత్రం మంచివి కావన్నారు. ఓనర్ ఏది చెప్తే అదే చేయాల్సి వస్తుందని పేర్కొన్నారు. ప్రస్తుతం రాజకీయ పార్టీలకు కార్యకర్తలు పోయి వాలంటీర్లు వచ్చారన్నారు సీఎం రేవంత్ రెడ్డి. కార్యకర్తలు లేని రాజకీయాలు మంచివి కాదన్నారు. సిద్ధాంతపరమైన రాజకీయాలు దేశానికి అవసరమని అభిప్రాయపడ్డారాయన. తెలంగాణ మాజీ మంత్రి కేటీఆర్ పై బీజేపీ ఎంపీ సీఎం రమేష్ హాట్ కామెంట్స్ చేశారు. కవితను అరెస్టు చేసిన తర్వాత ఢిల్లీలోని తన ఇంటికి కేటీఆర్ వచ్చారని సీఎం రమేష్ చెప్పారు. కవితను రిలీజ్ చేస్తే బీఆర్ఎస్ ను బీజేపీలో విలీనం చేస్తానని చెప్పిన సంగతి మర్చిపోయారా అంటూ ప్రశ్నించారు. తాను బీజేపీ పెద్దల దృష్టికి ఈ విషయం తీసుకువెళ్తే బీఆర్ఎస్ అవినీతి పార్టీ అని తనకు చెప్పారని గుర్తు చేశారు. ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణం పూర్తయితే తెలంగాణ గతి మార్చేస్తుందన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. తమ దృష్టంతా విద్యారంగంపైనే ఉందన్నారు. అందుకే రెసిడెన్షియల్ స్కూల్ విద్యార్థులకు డైట్ ఛార్జీలు పెంచామన్నారు. స్కిల్ బేస్డ్ యూనివర్సిటీలు లేకుంటే యువత అంధకారంలో పడుతుందని, అందుకే స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తున్నామన్నారు భట్టి విక్రమార్క. మహిళా యూనివర్సిటీకి 500 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేశామన్నారు. కాంగ్రెస్ ఇప్పటి వరకు మొత్తం 250 మందిని వివిధ రాష్ట్రాలకు సీఎంలుగా నియమించిందన్నారు బీజేపీ ఎంపీ రఘునందన్ రావు. ఇందులో 43 మంది ఓబీసీలు ఉన్నారని గుర్తు చేశారు. బీజేపీ 4.5 దశాబ్దాల్లోనే 21 మందిని ఓబీసీలను ముఖ్యమంత్రులను చేసిందని అన్నారు రఘునందన్ రావు. తప్పు చేసిన వారు శిక్ష అనుభవించక తప్పదన్నారు ఏపీ మంత్రి అచ్చెన్నాయుడు. వైసీపీ హయాంలో జరిగిన లిక్కర్ స్కామ్ చాలా పెద్దదన్నారు. గత ప్రభుత్వంలో జరిగిన అవినీతి దేశంలోనే ఎప్పుడూ జరగలేదన్నారు. సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాం కాబట్టే దేశమంతా ధైర్యంగా ఇంటింటికి తిరగగలుగుతున్నామన్నారు అచ్చెన్నాయుడు. ఏపీ లిక్కర్ స్కామ్ నిందితులకు చెందిన హైదరాబాద్లోని నివాసాలు, కార్యాలయాల్లో సిట్ సోదాలు నిర్వహించింది. హైదరాబాద్లో రాజ్ కేఎస్ రెడ్డికి చెందిన ఆఫీస్, గోవిందప్ప కార్యాలయంలో సోదాలు చేశారు అధికారులు. నానక్రామ్గూడలో చాణక్యకు చెందిన టీ గ్రిల్ రెస్టారెంట్లో తనిఖీలు జరిగాయి. నిందితులు ఎక్కడెక్కడ సమావేశమయ్యారనే దానిపై ఆరా తీశారు. నిందితులు ఎన్నిసార్లు భేటీ అయ్యారనే అంశాలపై సాంకేతిక ఆధారాలతో విచారణ జరిపారు. ఏపీ లిక్కర్ స్కామ్ కేసు దర్యాప్తులో భాగంగా హైదరాబాద్లోని భారతీ సిమెంట్స్ కార్యాలయంలో సోదాలు చేసింది సిట్. 6 గంటల పాటు తనిఖీలు చేసిన తర్వాత కొన్ని డాక్యుమెంట్లను సీజ్ చేశారు అధికారులు. సీజ్ చేసిన పత్రాలను విజయవాడకు తరలిస్తున్నట్టు డీఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు. కేసు దర్యాప్తులో ఉంది కనుక పూర్తి వివరాలు ఇప్పుడే వివరించలేమన్నారు. మావోయిస్టు కమాండర్ కమలేష్ దంపతులు జనజీవన స్రవంతిలో కలిశారు. ఆంధ్రప్రదేశ్ డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ముందు కమలేష్ దంపతులు లొంగిపోయారు. కృష్ణా జిల్లా పోరంకి గూడూరు ప్రాంతానికి చెందిన వీరిపై గతంలో పలు కేసులు నమోదయ్యాయి. లొంగిపోయిన మావోయిస్టుల నుంచి 18 ఆయుధాలు, భారీగా మందుగుండు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. వీటిలో AK-47 రైఫిళ్లు, 37 కిలోల కార్డెక్స్ వైర్లు ఉన్నాయి. 3 దశాబ్దాలకు పైగా మావోయిస్టు పార్టీలో పనిచేస్తున్న కమలేష్ పై 20 లక్షలు, ఆయన భార్య అరుణపై 5 లక్షల రూపాయల రివార్డు ఉంది. ఏపీ నుంచి వెళ్లిన మావోయిస్టులలో ఇంకా ఛత్తీస్గఢ్లోని 20 మంది మావోయిస్టులున్నారని, వారు కూడా లొంగిపోవాలని డీజీపీ గుప్తా అన్నారు. లేదంటే చర్యలు తీసుకుంటామని అన్నారు.
శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం పెద్ద పోస్టాఫీసులో ఫిక్స్డ్ డిపాజిట్ ఖాతాల్లో సుమారు ₹1,50,00,000 సొమ్ము మాయం కావడం సంచలనం సృష్టిస్తోంది. గత డిసెంబర్లో అగంతకులు ఈ సొమ్మును మాయం చేయగా ఇటీవలే ఆ విషయం బయటకొచ్చింది. గుర్తు తెలియని వ్యక్తి పోస్టాఫీస్ పోర్టల్లో ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయగా దర్యాప్తు ప్రారంభించిన ఉన్నతాధికారులు మొత్తం 34 ఖాతాల్లో సొమ్ము మాయమైనట్లు గుర్తించారు. బాధ్యులైన 5 పోస్టాఫీస్ సిబ్బందిని సస్పెండ్ చేశారు. పోస్టల్ డిపార్ట్మెంట్ ఉన్నతాధికారులు ఇచ్చాపురం పోస్టాఫీసులో బాధితుల పాస్బుక్ వివరాలను సేకరించారు. ఎలాంటి నష్టం జరగదని ఖాతాదారులకు హామీ ఇచ్చారు. తిరుపతి జిల్లా కోట జెడ్పీ బాలికల హైస్కూల్లో ఓ ఉపాధ్యాయుడు అమానవీయంగా ప్రవర్తించాడు. యూనిఫామ్తో స్కూల్కు రాలేదని విద్యార్థినులతో గుంజీలు తీయించాడు పీటీ సుభాన్. దీంతో 10 మంది విద్యార్థినులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వారిని హుటాహుటిన కోట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. స్వల్ప అస్వస్థతకు గురైన మరో 30 మంది విద్యార్థినులను చికిత్స చేసి పంపించేశారు. తమ పిల్లలతో గుంజీలు తీయించిన ఫిజికల్ ట్రైనర్ సుభాన్ తీరును నిరసిస్తూ హాస్పిటల్ వద్ద ఆందోళన చేశారు తల్లిదండ్రులు. తిరుమలలో చిరుతపులుల సంచారం భక్తులను భయభ్రాంతులకు గురిచేస్తోంది. మొన్న రాత్రి అలిపిరి ఎస్వీ జూ పార్క్ రోడ్లో చిరుత సంచరించిన విషయం మర్చిపోకముందే బాలాజీనగర్లో చిరుత సంచారం కలకలం రేపింది. కాలనీలోని నివాస ప్రాంతాల సమీపంలో చిరుత కనిపించడంతో స్థానికులు భయాందోళన చెందుతున్నారు. చిరుత సంచారంతో అప్రమత్తంగా ఉండాలని అటవీశాఖ అధికారులు సూచించారు. ఇటీవల ఎస్వీ యూనివర్సిటీలోనూ ఓ చిరుత కనిపించింది. బ్యాక్ టు న్యూస్. ఖమ్మం నగర అభివృద్ధికి ప్రణాళికాబద్ధంగా చర్యలు తీసుకుంటున్నామన్నారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. ఖమ్మం 3వ డివిజన్లో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఖమ్మం కార్పొరేషన్లోని విలీన గ్రామాల్లో అంతర్గత సీసీ రోడ్లు, డ్రైన్ల నిర్మాణానికి ప్రాధాన్యమిస్తూ ₹200 కోట్ల విలువైన పనులు మంజూరు చేశామని తెలిపారు. సిటీలో కేబుల్ బ్రిడ్జ్, మోడల్ మార్కెట్ నిర్మాణ పనులు జరుగుతున్నాయని, త్వరలో ఖమ్మం జిల్లా రోప్వే పనులు ప్రారంభిస్తామని తెలిపారు. మరో 150 కోట్ల ఖమ్మం కార్పొరేషన్ కు మంజూరు చేయాలని ముఖ్యమంత్రికి ప్రతిపాదనలు పంపానని, అందులో 100 కోట్లు ఆగస్టు 15 నాటికి వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు మంత్రి తుమ్మల. ఏసీబీ అధికారులకు ప్రశ్నలకు దాటవేత ధోరణి కనబర్చారు కాళేశ్వరం మాజీ ఈఎన్సీ మురళీధర్రావు. 4వ రోజు కస్టడీలో ఆయన అక్రమ ఆదాయం, 250 కోట్లకు పైగా ఆస్తుల వ్యవహారంపై ప్రశ్నించారు దర్యాప్తు బృందం అధికారులు. విల్లాలు, అపార్ట్మెంట్లు, కమర్షియల్ కాంప్లెక్స్లు, కంపెనీలు, పవర్ ప్లాంట్ల పెట్టుబడులపై కూపీలాగారు. అయితే అధికారుల ప్రశ్నలను దాటవేసే ప్రయత్నం చేశారు మురళీధర్రావు. తన కుమారుడి సంపదని తనదిగా చూపెడుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. తొలి విడత కౌన్సిలింగ్ తర్వాత తెలంగాణలోని ఇంజనీరింగ్ కాలేజీల్లో సీట్లు పెరిగాయి. పలు కాలేజీలకు అదనపు సీట్లు మంజూరు చేసింది ప్రభుత్వం. ఇంజనీరింగ్ కాలేజీలో 7,867 సీట్లు అదనంగా పెరిగాయి. కన్వీనర్ కోటాలో పెరిగిన సీట్లతో కలిపి మొత్తం 90,921 సీట్లు అందుబాటులోకి వచ్చాయి. ఇందులో మొదటి విడతలో రిపోర్ట్ చేసిన విద్యార్థులు 59,980 మంది ఉన్నారు. ఇంకా 30,941 సీట్లు ఖాళీగా ఉన్నాయి. డోర్నకల్ ఎమ్మెల్యే రామచంద్ర నాయక్ పంట చేలో సందడి చేశారు. మహబూబాబాద్ జిల్లా మరిపేడ మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే రామచంద్ర నాయక్ ఉల్లేపల్లిలోని పర్యటించారు. ఆ ఊర్లో నాట్లు వేస్తున్న మహిళా కూలీలను పలకరించారు. వారితో పాటు వరి నాట్లు వేశారు. కూలీలతో కలిసి ఫోటోలు దిగారు. అడవిలో దారి తప్పిన విద్యార్థులను రెస్క్యూ చేశారు అటవీ అధికారులు. ములుగు జిల్లా వెంకటాపురం మండలం మహితపురం జలపాతం చూడడానికి వరంగల్ నుంచి వెళ్లిన 7 విద్యార్థులు రిజర్వ్ ఫారెస్ట్ లో దారి తప్పిపోయారు. దీంతో తమను రక్షించాలంటూ డయల్ 100కు కాల్ చేశారు. వెంటనే స్పందించిన పోలీసులు, అటవీ అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. స్థానికుల సహాయంతో విద్యార్థుల ఆచూకీ గుర్తించారు. అక్కడి నుంచి దగ్గరలోని నుగురు గ్రామానికి తరలించారు. అనుమతి లేకుండా రిజర్వ్ ఫారెస్ట్ లో జలపాతం చూసేందుకు వెళ్లిన వారికి కౌన్సిలింగ్ చేశారు పోలీసులు. వారి తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చిన తర్వాత పంపించేశారు. నాగర్ కర్నూలు జిల్లాలోని ఓ హాస్టల్లో విద్యార్థుల అస్వస్థతకు గురయ్యారు. ఉయ్యాలవాడ మహాత్మా జ్యోతిబాపులే బాలికల గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ అయింది. రాత్రి భోజనం తిన్న తర్వాత వాంతులు, కడుపు నొప్పితో విద్యార్థులు ఇబ్బంది పడ్డారు. 20 మంది స్టూడెంట్స్ అస్వస్థతకు గురయ్యారు. దీంతో వెంటనే వీరిని జిల్లా హాస్పిటల్కి తరలించారు. ప్రస్తుతం విద్యార్థులు కోలుకుంటున్నారు.
హైదరాబాద్ లో ప్రీ లాంచ్ పేరుతో మోసానికి పాల్పడ్డారు భారతి బిల్డర్స్. కోట్లాది రూపాయలు కొల్లగొట్టి జనాన్ని నట్టేట ముంచారు. ప్రీ లాంచ్ ప్రాజెక్టుకు 250 మంది కోట్ల రూపాయలు చెల్లింపులు చేశారు. 5 ఏళ్ల క్రితం ఈ ప్రాజెక్టు మొదలుపెట్టింది భారతి బిల్డర్స్ సంస్థ. కనీసం 25% పనులు కూడా చేయలేదు. సాకులు చెప్తూ బాధితులను మోసం చేశారు. అనూహ్యంగా సునీల్ అహూజాకి ల్యాండ్ అమ్మేసింది భారతి బిల్డర్స్. దీంతో భారతి బిల్డర్స్ ను ప్రశ్నిస్తే బాధితులను బెదిరింపులకు గురిచేస్తోంది యాజమాన్యం. బాధితుల ఫిర్యాదుతో భారతి బిల్డర్స్ తో పాటు సునీల్ అహూజాపై కేసు నమోదైంది. తమ నగదు తమకు ఇప్పించాలని వేడుకుంటున్నారు బాధితులు. టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్లో తీగలాగితే అక్రమాల పుట్ట కదిలింది. పిల్లల కోసం తమను ఆశ్రయించిన ఓ యువతికి భర్త వీర్యకణాలతో కాకుండా మరో వ్యక్తి స్పర్మ్తో బిడ్డను పుట్టించింది సికింద్రాబాద్లోని సృష్టి టెస్ట్ ట్యూబ్ సెంటర్. పుట్టిన మగబిడ్డకు తరచూ అనారోగ్య సమస్యలు రావడం, 2 ఏళ్లకు క్యాన్సర్ అని తేలడంతో తల్లిదండ్రులకు అనుమానం వచ్చింది. ఇరు కుటుంబాల్లో క్యాన్సర్ హిస్టరీ లేకపోవడంతో అనుమానం వచ్చి DNA టెస్ట్ చేయించారు. అప్పుడు వెలుగు చూసింది అసలు నిజం. దీంతో గోపాలపురం పోలీసులకు ఫిర్యాదు చేశారు బాధితులు. వెంటనే హాస్పిటల్లో తనిఖీలు చేసిన పోలీసులు సృష్టి సెంటర్లో 50 స్పెర్మ్ నిల్వలున్నట్లు గుర్తించారు. వైజాగ్లోని ఫర్టిలిటీ సెంటర్లలో సోదాలు నిర్వహించారు అధికారులు, పోలీసులు. మహారాణిపేటలో ఉన్న సృష్టి ఫర్టిలిటీ సెంటర్లో సోదాలు చేశారు. గోపాలపట్నంలో సూపర్వైజర్ కళ్యాణిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. కీలక రికార్డులు స్వాధీనం చేసుకున్నారు. సామాన్యుల ఆర్థిక అవసరాలను ఆసరాగా చేసుకుని అధిక వడ్డీతో వేధిస్తున్న వ్యక్తిని అరెస్ట్ చేశారు ఖమ్మం జిల్లా కల్లూరు పోలీసులు. మహమ్మద్ హబీబ్ అలియాస్ వడ్డీల బాబా ఇంట్లో విస్తృతంగా తనిఖీలు చేశారు. హబీబ్ తాకట్లో ఉన్న 90 లక్షల రూపాయల విలువైన 15 బైక్లు, 4 కార్లను స్వాధీనం చేసుకున్నారు. మహమ్మద్ హబీబ్ అలియాస్ వడ్డీల బాబా ఓ ఆటో డ్రైవర్. వాహనాలను తాకట్టు పెట్టుకుని అధిక వడ్డీలకు డబ్బులిచ్చేవాడు. బాధితుల ఫిర్యాదుతో పోలీసులు దాడులు చేశారు. 4 రోజుల పాటు బ్రిటన్ మాల్దీవుల్లో పర్యటించిన ప్రధాని మోడీ స్వదేశం చేరుకున్నారు. చివరి రోజు పర్యటనలో భాగంగా మాల్దీవుల 60వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. భారత ప్రధాని మాల్దీవుల ఇండిపెండెన్స్ డే వేడుకలకు హాజరు కావడం ఇది తొలిసారి. 2 దేశాల మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తతల తర్వాత మోడీ ఈ వేడుకలకు హాజరు కావడం మరింత ప్రాధాన్యం సంతరించుకుంది. ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాల పునరుద్ధరణకు ఇది శుభపరిణామమని అన్నారు ప్రధానమంత్రి. వాణిజ్యం, ఇంధనం, వాతావరణ మార్పు, మౌలిక సదుపాయాలు, టెక్నాలజీ వంటి అంశాలపై ఇరు దేశాధినేతలు చర్చించారు. భారత్ చేరుకున్న వెంటనే తమిళనాడులోని తూతుకుడిలో పర్యటించారు ప్రధాని మోడీ. 4,900 కోట్ల రూపాయలకు పైగా విలువైన అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేశారు. కీలక ప్రాజెక్టులను జాతికి అంకితం చేశారు. టుటికోరిన్ బహిరంగ సభలో పాల్గొన్న ప్రధాని మోడీ తమిళనాడు అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు.